సావిత్రి గురించి నందిని దగ్గర ఏదైనా క్లూ ఉందేమో ఆ విషయం తెలుసుకో. నేను ఆ విషయం గురించి ట్రై చేస్తుంటే ఆ వచ్చిన అమ్మాయి మీతో పరిచయం ఉందా అని అడిగింది. సడన్ గా అమ్మాయి అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సార్.
అల్లుడేంటి ఈ టైంలో ఆ అమ్మాయి గదిలోంచి వస్తున్నాడు? వదిన గారి ఫోటో ఇలా పడిపోయిందేంటి? అమ్మ ఫోటో ఇలా పడిపోయింది. అయ్యో, అత్తయ్య గారి ఫోటో ఇలా పడిపోయిందేంటి? మా అక్కయ్యను పట్టుకుని అత్తయ్య అంటున్నావేంటి? చెప్పు శ్రవంతి, అమ్మని చూసి అత్తయ్య అంటున్నావేంటి? మాట్లాడి వింటమ్మా. అంటే అది బామ్మ నేను మీ గురించి మాట్లాడుకునేటప్పుడు నా కొడుకు కోడలు ఇలా ఉండేవాళ్ళు అనేవారు. నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను అత్తయ్య మావయ్య అని మాట్లాడేదాన్ని. ఆ అలవాటుతో అలా అనేశాను. అదే కదా, ఏదో కొత్త మనిషిలా అత్తయ్య అనేసరికి నేను ఆశ్చర్యపోయాను. అమ్మ ఫోటో ఇలా కింద పడిపోవడం ఇది రెండోసారి. ఈసారన్నా గట్టిగా కట్టించన్నయ్యా. అంత గట్టి కట్టినా ఎలా పడిపోయిందో అర్థం కావట్లేదు. సరేలే మావయ్య, రేపు దగ్గరుండి మనమే కట్టిద్దాం. హఠాత్తుగా అందరూ ఇలా వచ్చేసరికి ఏమైందో ఏమోనని కంగారు పడిపోయాను. రేపు నేనే అత్తయ్య గారి ఫోటో గట్టిగా కడతాను. వెళ్ళండి, మీరు వెళ్ళి పడుకోండి. అల్లుడు, నువ్వేంటి ఆ అమ్మాయి గదిలోంచి వస్తున్నావు? అయినా స్రవంతి గదిలో నీకేం పని? ఆ అమ్మాయి మీద అనుమానంగా ఉంది, అందుకే అనుమానించదగ్గ ఏమన్నా దొరుకుతాయేమోనని ఆ గదిలో వెతుకుతున్నాను. చూడలుడు, ఆ అమ్మాయిని అనుమానించటాలు, తన దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ లేవని తెలుసుకోవటాలు అన్నీ అయిపోయాయి. ఆ అమ్మాయి మన మనిషాలుడు. ఆ మరకతలింగం సంపాదించడానికి మనకి నీ గురువుకి సహాయం చేస్తుంది. నువ్వు అనుమానించి ఆ అమ్మాయిని దూరం చేయకు, సరేనా? మన మనిషి అన్న తర్వాత ఎందుకు అనుమానిస్తాను? అది మనకు కావాల్సిన మరకతలింగం గురించి హెల్ప్ చేస్తుంటే. అంతే అల్లుడు, పద పోయి పడుకో. అమ్మయ్యా,
ఏం బాబు అర్జెంటుగా రమ్మని అత్యవసర సమావేశం పెట్టావు? బాబు రమ్మన్నాడంటే కారణం ఉండే ఉంటది. సన్యాసి సావుకారయ్యాడు, చదువుకున్నోడు సన్యాసి అయ్యాడని చెప్పు బాబు. ఏంది సంగతి? సత్య మా ఇంటికి వచ్చినప్పుడు పూజారి గారు ప్రసాదం ఇస్తుంటే అదోలా ప్రవర్తించాడు. సత్య అలా కొత్తగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? సత్య మీకన్నా ముందు నుంచి నాకు తెలుసు. అతను ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. దానికి కారణం ఏంటి? కంచం కాడ నోరు జారకూడదు, మంచం కాడ మాట జారకూడదని అబ్బాయి అడిగాక కాదనకూడదు. చెప్పు అల్లుడు. సరే మావా. బాబు అసలు ఏం జరిగిందంటే ఆ విధంగా అవసరానికి అలా మా చేతుల్లో పెట్టుకున్నాం బాబు. అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పినా సత్య మీ మాట వింటాడన్నమాట. మొగిడి మాట వింటది, పక్కింటోడి మాట బాగా వింటదని వింటాడు బాబు. అలా అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు అడగటం మేం కాదనటూనా? చెప్పండి ఏం చేయాలో. మీరు అడిగితే ప్రాణాలైన ఇయ్యాలని మొన్న అయినప్పుడు అనుకున్నాం. చెప్పండి. సత్యతో నా చెల్లెలు పెళ్లి జరిపించాలి. దానికి మీరెంత అడిగితే అంతిస్తాను. ఒక్క నిమిషం బాబు. అల్లుడు, ఆ? వీడేందలుడు ఏదో రాయల మనిషి అనుకుంటే మంచం మీద కూర్చొని మామిడికాయ అడిగి మామిడికాయ తినే తోట రాయించుకున్నాడని మన దగ్గర మొత్తం లాగేటట్టున్నాడు. నిజమే మావా. అల్లుడిని వాడి చెల్లెలు కట్టబెడితే మనకు మిగిలేదే ఉంది బూడిదా. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవటానికి లేదు. ఎందుకు ఒప్పుకుంటాం మావా? హలో, ఆహా. మాట్లాడుకోవాల్సింది మనం. మీరిద్దరు మాట్లాడేసుకుంటే ఎలా? నా అల్లుడు పెళ్లి మీ చెల్లెలతో చేస్తే మా పరిస్థితి ఏంటా అని మాట్లాడుకుంటున్నాం బాబు. మీరు అడిగినంత ఇస్తానన్నానుగా. అలాగే సత్య ఆస్తి మొత్తం మీకు వచ్చేలా చేస్తాను. అది అలా అన్నారు, బాగుంది. అక్క మౌడికి కాపీ ఇద్దామని పోతే కడుపు చేసి పంపించాడని పోయేది పావులైనా వచ్చేది రూపాయిగా ఉండాలి. నేనిచ్చేది సత్యకి సంబంధించిన మొత్తం మీరే తీసుకోండి. నా చెల్లెలకి మీరు సత్యాన్ని ఇస్తే చాలు. అల్లుడు, అబ్బాయి సూటిగా ఉన్నాడు. ఇంకా ఈయన చెల్లెలతో నీ అల్లుడి పెళ్లి కానిచ్చాయి. అలాగే మావా. కాకపోతే చిన్న కండిషన్. ఏంటిది? మీరు అడిగినట్టే పెళ్లి మేము జరిపిస్తాం. ఈ లోపు ఆ సావిత్రి ఎక్కడున్నా వెతికించి మాకు అప్పచెప్పాలి. సూత్రం పట్టేవాళ్ళుడు. అది బాబు, మా అల్లుడు అడిగినట్టు ఆ పని చెయ్యి. తనతో మీకు పనేంటి? అసలు ఈ పెళ్లికి సావిత్రిని పట్టివ్వడానికి సంబంధం ఏంటి? మాకు దాంతో చాలా పెద్ద పని ఉంది. అందుకే సత్యాన్ని మీరు తీసుకోండి, సావిత్రిని మాకు అప్పచెప్పండి. సావిత్రి వస్తే నా చెల్లెలు ప్రేమకి పెళ్లికి అడ్డం పడుతుంది. దాన్ని లేపేద్దాం నేను ప్లాన్ వేస్తుంటే వీళ్ళేంటి? ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? ఆ? సావిత్రిని మీకు ఎలా అప్పగించాలా అని. సరే, ఇక ఆ విషయం నాకు వదిలేసి
సత్యతో నా చెల్లెలి పెళ్లి ఎలా జరిపించాలన్న పని మీద మీరు ఉండండి. ఓకే? ఆ, సావిత్రి సంగతి మీరు చూసుకోండి, పెళ్లి సంగతి మేము చూసుకుంటాం. మాంసం దొరికాక మసాలా నూరకుండా ఉంటావా? మరేమావా? ధర్మాకి రాజ్కి ఏంటి సంబంధం? ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వచ్చారని డాక్టర్ చెప్పింది. రాజ్ని అడిగితే ధర్మ అనే వ్యక్తి నాకు తెలీదు అంటున్నాడు. అతని తడబాటు చూస్తే అతను అబద్ధం చెప్తున్నాడు అని అర్థమవుతోంది. ఏం జరుగుతోంది? రాజ్ నందినికి దగ్గరయ్యాడు, ధర్మ ఆయనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికి ఏంటి సంబంధం? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఎలా తెలుసుకోవడం? అమ్మా స్రవంతి, ఏంటి అంకుల్, ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయిందమ్మా. సావిత్రి గురించి మేము వెతకాల్సిన అవసరం లేదు, నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఏ సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా? తెలియలేదు గాని తెలిసిపోయినట్టే. ఎలా? ఇత్తడి బిందె గాలం వేస్తే పుత్తడి బొమ్మ దొరికిందని సావిత్రిని పట్టుకునే బాధ్యత ఓ పెద్ద మనిషి తీసుకున్నాళ్ళే అమ్మా. ఇక మనకు ఆ సావిత్రి దొరికిపోయినట్టేనమ్మా. మరకత లింగం కోసం మనం చాలా అనుకుంటే మళ్ళీ ఆ పెద్ద మనిషి ఎవరు? ధర్మ అని ఒక ధర్మరాజమ్మా. అన్నం వేసే ఆకులో అన్నం వేయాలి, సున్నం వేసే ఆకులో సున్నం వేయాలి. సావిత్రిని వెతికే పని ఆయనకు అప్పచెప్పాం. ధర్మానా? మధ్యలో అతనెందుకు? మన మరకతలింగానికి అతనికి సంబంధం లేదులేమ్మా. సంబంధం లేనప్పుడు అతనెందుకు సహాయం చేస్తాడు? చేస్తాడమ్మా. అతనికి మనతో ఒక అవసరం ఉంది. అందుకే సావిత్రిని వెతికి పెట్టే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అనవసరంగా ఆయనకెందుకు అప్పచెప్పారు? అతను చాలా పలుకుబడి ఉన్న మనిషమ్మా. ఎలాగైనా సావిత్రిని వెతికి పట్టుకుంటాడు. బలం మందు బాదం చెట్టుకేస్తే బత్తాయికాయలంతా అయ్యాయని అతని బలం బలగం అంతా ఉపయోగించి మన పని చేసి పెడతాడు. ఆయన ఈ విషయంలో తలదూర్చడానికి అతనికి ఏం అవసరం? ఏం ఆశించకుండా మనకెందుకు సహాయం చేస్తాడు? ఆశ ఉందమ్మా, కాకపోతే అది చాలా చిన్నది. తన చెల్లెలికి సత్యతో పెళ్లి చేయాలంట. అదెంత భాగ్యం. సావిత్రిని వెతికి పెట్టు, సత్యాన్ని చెల్లెలకి ఇచ్చి కట్టబెడతామని మాటిచ్చాం. ఇక నువ్వు ఆ సావిత్రి గురించి ఆలోచించడం మానేసి ఆ మరకతలింగం సంగతి చూడమ్మా. తెంగరోడు మంచానికి మల్లెపూలు చదివితే మందు చల్లిపోయాడని ఇక ఆ సావిత్రి గొడవ మనకు లేదు. ఆ మరకతలింగం సంపాదించే దారి చూడు చాలు. ఏమ్మా, ఇక ఆ పని నీదే. పదమ్మావా. ఇదిగో అమ్మా, మనం ఒకటి, మనం అంతా ఒక పార్టీ అని అన్ని నీతో చెప్తున్నాం. నారు పోసిపోరా స్వామి అంటే నీరు పోసిపోయాడని చివరాఖరికి ఆ పని మాత్రం చేయమాక తల్లే. గాలుడు పోదాం. పదమ్మావా, వస్తామమ్మా.
మళ్ళీ వచ్చారేంటి? కరెక్ట్ అడ్రస్ ఇస్తావని. ఇచ్చానుగా. డాక్టర్, నేను ముందే చెప్పాను, నన్ను చీట్ చేయాలనుకుంటే నాకంటే బ్యాడ్ పర్సన్ ఎవరు ఉండరని. నేనేం అబద్ధం చెప్పాను? రాంగ్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? రాంగ్ అడ్రస్సా? లేదు, నేను కరెక్ట్ అడ్రస్ ఇచ్చాను. డాక్టర్, నాకు తన అడ్రస్ కావాలి. లేదంటే సెకండ్ క్లాస్ చదువుతున్న నీ కూతురు, హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నీ భర్త ఇద్దరిని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? సత్య ఉన్నాడండి. హలో, మిమ్మల్ని